హే గాయస్, వెల్కమ్ టు టెక్ మంత్ర ఆఫీషియల్. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే మొబైల్ ఏంటంటే హానర్ 90. సో ఈ మొబైల్ యొక్క పిక్చర్స్ అనేవి చూద్దాం ముందుగా. సో మనకి ఈ మొబైల్ వచ్చేసి అఫీషియల్ ఇమేజెస్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో మనకి మొబైల్ వచ్చేసి 4 వేరియంట్స్లో రావడం అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్, రెండోది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీను, థర్డ్ వచ్చేసి డైమండ్ సిల్వరు, ఫోర్త్ వచ్చేసి పికాక్ బ్లూ. సో మొత్తానికి మొబైల్ అనేది మనకు 4 కలర్స్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంక ఈ మొబైల్ సంబంధించి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ మొబైల్ యొక్క వర్క్స్ ఏంటి అని చెప్పేసి, ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ మొబైల్ యొక్క నెట్వర్క్ గురించి చూసినట్టయితే కనుక ఈ మొబైల్లో యూజ్ చేసినటువంటి సిమ్ టెక్నాలజీ వచ్చేసి GSM, CDMA, HSPA, CDMA 2000, LTE 5G సపోర్ట్ చేస్తుందన్నమాట. అలానే 2G బ్యాండ్స్ వచ్చేసి GSM 850, 900, 1800, 1900 ఇచ్చారనమాట. CDMA 800 ఇచ్చారు. అలానే 3G బ్యాండ్స్ వచ్చేసి HSPDA 800, 850, 900, 1700 AWS ఇచ్చారు. 1900, 2100 ఇచ్చారు. CDMA 2000 1X ఇచ్చారనమాట. అలానే 4G బ్యాండ్స్ ఇచ్చారు. దాని తర్వాత 5G బ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా అలానే స్పీడ్ తీసుకున్నట్టయితే కనుక HSPA, LTE, 5G ఈ మూడిటికి కూడా స్పీడ్గానే ఇంటర్నెట్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు వచ్చేసి 2023 మే 29వ తేదీన లాంచ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మొబైల్ మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ఆఫ్లైన్ స్టోర్స్లో వచ్చేసి జూన్ 7, 2023 నుంచి అవైలబుల్గా ఉందన్నమాట మనం బై చేయడానికి. సో ఈ మొబైల్ యొక్క బాడీ గురించి తీసుకున్నట్టయితే కనుక డైమెన్షన్స్ 161.9 ఇంటూ 74.1 ఇంటూ 7.8 mm ఇచ్చారనమాట. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి 183 గ్రామ్స్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. సో మనం ఇంక ఈ మొబైల్లో వచ్చేసి ఒక నానో సిమ్ని అలానే ఒక ఈ సిమ్ని యూస్ చేయొచ్చు అనమాట. లేదు అంటే గిన 2 నానో సిమ్స్నే యూస్ చేయొచ్చు. సో ఈ సిమ్ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇస్తున్నాను. సో ఆ వీడియోని చూడండి, మీకు ఈ సిమ్ అంటే ఏంటి అని చెప్పేసి దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే గిన ఆ వీడియో కింద కామెంట్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్ప్లే టైప్ వచ్చేసి AMOLED డిస్ప్లే ఇచ్చారనమాట. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడం అనేది జరుగుతుంది. HDR10+ అనేది ఇచ్చారనమాట. 1600 నిట్స్ ఇచ్చారు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి. సో ఇంకా అలానే సైజ్ గురించి తీసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారనమాట. 90.8% స్క్రీన్ టు బాడీ రేషియో ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 90.8% ఈ 6.7 ఇంచెస్ స్క్రీన్లో 90.8% అనేది మనకు ఓన్లీ మనం టచ్ చేసే స్క్రీన్ కనిపించడం జరుగుతుందన్నమాట. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఈ కెమెరాని కానీ కెమెరాని ఫిక్స్ చేయడం కానీ, కెమెరా కూడా ఇన్బుల్ట్గానే రావడం అనేది జరుగుతుంది. సో కార్నర్స్ అనేవి ఉంటాయన్నమాట బ్లాక్గా, మిగిలిన 9.2% వరకు మాత్రమే. సో ఇంకా అలానే మొబైల్ యొక్క రెజల్యూషన్ తీసుకున్నట్టయితే గిన 1200x2664 పిక్సెల్స్ వరకు రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంక ఈ మొబైల్ యొక్క ప్లాట్ఫామ్ తీసుకున్నట్టయితే గిన, వర్క్ చేసే ప్లాట్ఫామ్ తీసుకున్నట్టయితే గిన ఓఎస్ వచ్చేసి Android 13 అప్గ్రేడబుల్ టు 14 మ్యాజిక్ OS 8తో రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ మ్యాజిక్ OS అనేది కస్టమైజ్డ్ OS అనమాట. సో వాళ్ళకి ఇన్బుల్ట్గా రావడం అనేది Android 13తో మనకు రావడం అనేది జరుగుతుంది. కానీ మనం Android 14 కూడా మనము అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలానే చిప్సెట్ గురించి తీసుకున్నట్టయితే కనుక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1ని తీసుకుని వచ్చారు. 7th జనరేషన్ 1 అక్యులేటెడ్ ఎడిషన్ తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. 4 nanometers ఉండేటువంటి ప్రాసెసర్ని తీసుకుని వచ్చారు. ఇంకా అలానే CPU గురించి తీసుకున్నట్టయితే కనుక క్వాటా కోర్ ప్రాసెసర్ని తీసుకుని వచ్చారు. ఇంకా అలానే GPU గురించి తీసుకున్నట్టయితే కనుక Adreno 644 అనే GPUని తీసుకుని రావడం అనేది జరిగింది. ఇంకా అలానే మెమరీ గురించి తీసుకున్నట్టయితే కనుక కార్డు స్లాట్ అనేది పూర్తిగా రిమూవ్ చేశారు. మెమరీ కార్డు స్లాట్ని. ఫర్ ఎగ్జాంపుల్కి మనము 8GB ర్యామ్, 12GB ఇంటర్నల్ మెమరీతో తీసుకున్నట్టయితే గిన 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీతో తీసుకున్నట్టయితే గిన
కేవలం మనం ఆ 256 జీబీని మాత్రమే యూస్ చేసుకోగలము. దాని తర్వాత మనం అడిషనల్గా ఆ మొబైల్లో స్టోరేజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే మెమరీ కార్డ్ని వేసుకుని ఇంక్రీజ్ చేసుకోవడానికి లేదనమాట. వీళ్ళు పూర్తిగా మెమరీ కార్డ్ స్లాట్ని రిమూవ్ చేసేసారు. ఇంకా అలానే ఇంటర్నల్ తీసుకున్నట్టయితే గిన మనకు ఈ మొబైల్ అనేది 256 జీబీ 8 జీబీ ర్యామ్ ఒక వేరియంటు, 256 జీబీ 12 జీబీ ర్యామ్ ఒక వేరియంటు, 256 జీబీ 16 జీబీ ర్యామ్ ఒక వేరియంటు, 512 జీబీ 8 జీబీ ర్యామ్ ఒక వేరియంటు, 512 జీబీ 12 జీబీ ర్యామ్ ఒక వేరియంటు, 512 జీబీ 16 జీబీ ర్యామ్ ఒక వేరియంటు. సో మొత్తం 6 వేరియంట్స్లో రావడం అనేది జరుగుతుందన్నమాట ఈ మొబైల్ అనేది. సో ఈ యొక్క ర్యామ్ని రోమ్ని బేస్ చేసుకుని ఇంటర్నల్ మెమొరీని ర్యామ్ని బేస్ చేసుకుని మనకు ప్రైస్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇంకా అలానే ఈ మెయిన్ కెమెరాస్ గురించి తీసుకున్నట్టయితే గిన ట్రిపుల్ కెమెరా ఇచ్చారనమాట. 200 MP కెమెరా, 12 MP కెమెరా, 2 MP కెమెరా ఇచ్చారనమాట. 1200 MP కెమెరా వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. 12 MP కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఇంకా అలాంటి తీసుకున్నట్టయితే గిన ఆక్సిలరీ లెన్స్ అనేవి వీళ్ళు ఇన్బిల్ట్గానే తీసుకుని వచ్చారనమాట. వాటి వల్ల మనకి ఫొటోస్ అనేవి ఇంకా క్లియర్గా మనం క్యాప్చర్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇంకా అలానే ఫీచర్స్ గురించి తీసుకున్నట్టయితే గిన ఎల్ఈడి ఫ్లాష్ ఇచ్చారనమాట, హెచ్డిఆర్ ఇచ్చారు, పొనారోమా ఇచ్చారనమాట. అంటే మనం ఇమేజ్ని క్యాప్చర్ చేసినప్పుడు ఎల్ఈడి ఫ్లాష్ అనేది బ్లింక్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇంకా అలానే వీడియో గురించి తీసుకున్నట్టయితే గిన 4Kలో 30 frames per second వరకు మనము వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. అలానే 1080pలో 60 frames per second, 60 frames per second, 30 frames per second, 60 frames per second వరకు మనము వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. గైరో ఈఎల్ఎస్ కూడా ఇచ్చారు. ఇంకా అలానే సెల్ఫీ కెమెరా గురించి తీసుకున్నట్టయితే గిన సింగిల్ కెమెరా ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 50 MP కెమెరాని ఇచ్చారు. అది కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. ఇంకా అలానే ఫీచర్స్ గురించి తీసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరాలో హెచ్డిఆర్ని ఇచ్చారు. ఇంకా అలానే ఫ్రంట్ కెమెరా యొక్క వీడియో క్వాలిటీ వచ్చేసి 4K ఇచ్చారు. సేమ్ బ్యాక్ కెమెరాలో ఇచ్చినంతగా 4Kనే ఇచ్చారు. 30 frames per second కూడా ఇచ్చారనమాట. అలానే 1080pలో తీసుకున్నట్టయితే కనుక మనం 30 frames per second వరకు మాత్రమే వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. 60 frames per second మనం రికార్డ్ చేసుకోలేము. ఇంకా అలానే తీసుకున్నట్టయితే గైరో ఇచ్చారు, ఈఐఎస్ ఇచ్చారనమాట. సో ఇంకా అలానే సౌండ్ గురించి తీసుకున్నట్టయితే ఈ మొబైల్ యొక్క లౌడ్ స్పీకర్స్ ఇచ్చారు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చారనమాట, రెండు కూడాను. సో ఇంకా 3.5mm జాక్ని పూర్తిగా రిమూవ్ చేసేసారు. మనం వైర్డ్ హెడ్ఫోన్స్ని యూస్ చేయాలంటే Type-C కేబుల్ ద్వారా 3.5mm జాక్కి కనెక్ట్ చేసుకుని మనం వైర్డ్ హెడ్ఫోన్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే కనుక మనం 3.5mm జాక్ని వీళ్ళు రిమూవ్ చేసేసారు పూర్తిగా. ఇంకా అలానే కమ్యూనికేషన్స్ గురించి తీసుకున్నట్టయితే కనుక వైఫై 802.11ని తీసుకుని వచ్చారు, డ్యూయల్ బ్యాండ్తో తీసుకుని వచ్చారు. అది కూడా వైఫై డైరెక్ట్ అని కూడా తీసుకుని వచ్చారు. ఇంకా బ్లూటూత్ గురించి తీసుకున్నట్టయితే కనుక 5.2 బ్లూటూత్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంకా అలానే పొజిషనింగ్ గురించి తీసుకున్నట్టయితే కనుక జీపీఎస్, గలీలియో, గ్లోనెస్, బీడిఎస్, క్విజ్ అనే దాన్ని కూడా తీసుకుని వచ్చారనమాట. ఇంకా అలానే ఎన్ఎఫ్సి కూడా వర్క్ చేస్తుంది. ఎన్ఎఫ్సి అంటే ఏంటో తెలియని వాళ్ళు ఇక్కడ ఐకార్డ్స్లో వీడియో ఇస్తున్నాను, ఆ వీడియోని చూడండి. ఎన్ఎఫ్సి అంటే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా అలానే రేడియోని వీళ్ళు కంప్లీట్గా రిమూవ్ చేశారు. మనం మీ మొబైల్లో రేడియో యూస్ చేయాలి అంటే కనుక ప్లేస్టోర్ని ఇంకా FM రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అలానే యూఎస్బీ గురించి తీసుకున్నట్టయితే కనుక యూఎస్బీ Type-C 2.0 తీసుకుని వచ్చారు. అలానే ఓటీజీ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక ఫీచర్స్ గురించి తీసుకున్నట్టయితే కనుక సెన్సార్స్, ఈ సెన్సార్స్ వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు అండర్ డిస్ప్లేనే ఇచ్చారనమాట. నార్మల్గా మనకు పవర్ బటన్కి ఫింగర్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది, కానీ ఈ మొబైల్లో అలా కాదు, డైరెక్ట్ స్క్రీన్ మీదనే ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చారనమాట. అండర్ డిస్ప్లే సెన్సార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని వీళ్ళు తీసుకుని రావడం అనేది జరిగింది, ఆప్టికల్ సెన్సార్ని. అలానే యాక్యులరోమీటరు, గైరో, కంపాసు, అల్ట్రాసౌండ్, ప్రాక్సిమీటరీని కూడా వీళ్ళు తీసుకుని వచ్చారనమాట. ఇంకా మెసేజింగ్ వచ్చేసి SMS, థ్రెడ్ వ్యూ తీసుకుని వచ్చారు. MMS, ఈమెయిల్, పుష్ ఈమెయిల్, IMని తీసుకుని వచ్చారు. ఇంకా బ్రౌజర్ వచ్చేసి HTML5తో ఇది రన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట, వీళ్ళు ఇచ్చినటువంటి బ్రౌజరు. ఇంకా అలానే బ్యాటరీ గురించి తీసుకున్నట్టయితే గిన బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియం పాలిమర్ బ్యాటరీని తీసుకుని వచ్చారు. ఈ బ్యాటరీ యొక్క కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీని తీసుకుని వచ్చారు. ఈ 5000 mAh బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి 66 watts వైడ్ ఛార్జర్ని, 5 watts రివర్స్ వైడ్ ఛార్జర్ని తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. అంటే మన మొబైల్కి పవర్
ఛార్జింగ్ పెట్టినప్పుడు 66 వాట్స్తో రీఛార్జ్ అవుతుందన్నమాట మన మొబైల్ యొక్క బ్యాటరీ. అదే మన మొబైల్ని పవర్ బ్యాంక్లోకి యూజ్ చేయాలి. ఇట్ మీన్స్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ హానర్ 90 మొబైల్లోని ఇంకొక మొబైల్కి ఛార్జింగ్ ఇవ్వాలి అని అనుకున్నట్టయితే 5 వాట్స్తో రివర్స్ ఛార్జింగ్ని తీసుకుని వచ్చారనమాట. సో అలానే ఈ మొబైల్ యొక్క కలర్స్ తీసుకున్నట్టయితే మిడ్ నైట్ బ్లాకు, ఎమరాల్డ్ గ్రీను, డైమండ్ సిల్వరు, దాని తర్వాత పికాక్ బ్లూ. సో 4 వేరియంట్స్ కలర్స్లో రావడం అనేది జరిగిందనమాట. ఈ మోడల్ వచ్చేసి REAN00 REANX9తో తీసుకుని వచ్చారనమాట. సో అలానే వీళ్ళు చేసినటువంటి ఈ టెస్ట్, ఈ మొబైల్ మీద ఏ టెస్ట్ చేశారని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట. యావరేజ్ యూసేజ్ స్కోర్ వచ్చేసి, బ్యాటరీ యూసేజ్ స్కోర్ వచ్చేసి 10.28 అవర్స్ ఇచ్చారు. దాని తర్వాత బ్యాటరీ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత ఎండ్యూరెన్స్ రేటింగ్ వచ్చేసి 95 అవర్స్ అనేది ఇచ్చారనమాట. సో ఈ మొబైల్ యొక్క సంబంధించి ఈ మొబైల్ యొక్క ప్రైస్ ఏంటి, మనం ఎక్కడ బై చేయాలని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి మొబైల్ వచ్చేసి హానర్ వెబ్సైట్లో దొరుకుతుంది, అలానే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో దొరుకుతుంది, అలానే ఇంకా 12 అదర్ సైట్స్లో కూడా దొరకడం అనేది జరుగుతుంది అనమాట. ద కరెంట్ ప్రైస్ వచ్చేసి 24,999 ఇంకా 31,999 వరకు ఉంది, డిపెండింగ్ అపాన్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ అండ్ యాక్టివ్ మర్చెంట్ ప్రమోషన్స్. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ర్యామ్ని బేస్ చేసుకుని ఆ ప్రైస్ అనేది, అలానే స్టోరేజ్ ఇంటర్నల్ మెమొరీని బేస్ చేసుకుని, మనం తీసుకున్నటువంటి మొబైల్ యొక్క కలర్ని బేస్ చేసుకుని ఆ మొబైల్ యొక్క ప్రైస్ అనేది 24,999 ఇంకా 31,999 వరకు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే 8GB ర్యామ్ 256GB మొబైల్ తీసుకోవాలంటే 25,999 ఇంకా 27,999 వరకు పడ్డం అనేది జరుగుతుందన్నమాట. డిపెండింగ్ అపాన్ మర్చెంట్స్, మనం ఆన్లైన్లో బై చేసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డుకి కొన్ని ఆఫర్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆఫర్స్ని యూస్ చేస్తే మనకి ప్రైస్ అనేది బేస్డ్ ప్రైస్కే రావడం అనేది జరుగుతుందన్నమాట. సో మన దగ్గర క్రెడిట్ కార్డు లేదు అంటే సో మనకి ఎంత ప్రైస్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తుందో అంతే ప్రైస్కే మనం బై చేయాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ని, మనకు ఉన్నటువంటి బ్యాంకింగ్ ఆఫర్స్ని, సో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్ని మీరు బై చేయడం కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇంకొకసారి చూపిస్తున్నాను, ఈ మొబైల్ యొక్క ఇమేజెస్ అనేవి ఇవన్నమాట క్లియర్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోకి సంబంధించి అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.